నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధికారులు భోజనశాల, వంటశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ట్రిపుల్ ఐటీలో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన ఆహారం అందించేందుకు విద్యార్థుల భాగస్వామ్యంతో మెస్ కమిటీల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక ట్రిపుల్ ఐటీ విద్యా విధానం, విద్యార్థులకు అందించే భోజన నాణ్యతలపై రెవెన్యూ ఉన్నతాధికారి నిరంతర పర్యవేక్షణ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వ అధికారుల బృందం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిల్లో కాస్త స్టూడెంట్స్కి ఎమ్యూనిటీస్ పెంచే విషయంలో ఒక కమిటీ వేసింది. నేను సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అట్లాగే కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాతో పాటు రామ్మోహన్ రావు గారు, వైస్ చైర్మన్ యాప్చి, అట్లాగే వెట్టి సెల్వి గారు, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం ఈరోజు ఈ నూజివీడు ఇన్స్టిట్యూట్ని ఇన్స్పెక్ట్ చేశాం. అట్లాగే వైస్ ఛాన్సలర్, ఇంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫంక్షనరీస్ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ గవర్నమెంట్ మాకు ఈ కమిటీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. దాంట్లో ప్రధానంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, దీంట్లో కూడా షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం ది కోర్స్ ఆఫ్ టైం పేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తే సర్టన్లీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిల్లో కాస్త స్టూడెంట్స్కి ఎమ్యూనిటీస్ పెంచే విషయంలో ఒక కమిటీ వేసింది. నేను సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అట్లాగే కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాతో పాటు రామ్మోహన్ రావు గారు, వైస్ చైర్మన్ యాప్చి, అట్లాగే వెట్టి సెల్వి గారు,